మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అని మన పొరుగు దేశాలకు ఇండియా ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చింది. అస్తమానం కయ్యానికి కాలు దూవే పాకిస్తాన్కి చెమటలు పట్టించింది. అదెలాగో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీరు చివరిదాకా చూడాల్సిందే. మన దేశంలో అత్యంత పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్ ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మోస్ 2 అని చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలు కూడా ఇదే మన దగ్గర ఉన్న అత్యంత పవర్ఫుల్ సోనిక్ మిసైల్ అని అనుకుంటూ ఉంటారు. కానీ మన DRDO తయారు చేసిన ఒక మిసైల్ చైనా గుండెల్లో చిచ్చు పెడుతుంది. కేవలం చైనా మాత్రమే కాదు, అమెరికాను కూడా హడలెత్తిస్తుంది. దీనిని అత్యంత రహస్యంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి విష్ణు అని పేరు పెట్టారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఇండియా ఇక మీదట నుండి 2 సంవత్సరాల లోపల మిసైల్స్ తయారు చేయబోతున్నది అని DRDO చీఫ్ కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇండియా ప్రాజెక్ట్ విష్ణు అని ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్తో మన ఇండియా మరింత డెవలప్ అవ్వబోతుంది. మన డిఫెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి చేరబోతుంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విష్ణు అంటే ఏంటి, దీన్ని ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ మిసైల్ అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రాజెక్ట్ విష్ణు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇండియా ఒక కొత్త మిసైల్ తయారు చేస్తుంది అని ప్రకటించారు. అది కూడా వేరే దేశ సహకారం లేకుండా కేవలం మన స్వశక్తి మీద తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. మేకింగ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఇండియా ఆత్మనిర్భర భారత్గా మారడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చాలామంది అభిప్రాయపడ్డారు. DRDO చీఫ్ ఏదో మాట వరుసకు ఇలా ప్రకటించలేదు. ఆయన మాటల వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రాజెక్ట్ విష్ణు. ఈసారి ఇండియా ఒకేసారి 2 హైపర్సోనిక్ మిసైల్స్ తయారు చేస్తూ ఉంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియా HSTDV అంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటివ్ వెహికల్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. దీనివల్ల ఇప్పటికే మన ఇండియా హైపర్సోనిక్ టెక్నాలజీలో సక్సెస్ఫుల్గా దూసుకు వెళ్తుంది అనే విషయం ప్రూవ్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతుంది. హైపర్సోనిక్ టెక్నాలజీ ఉపయోగించి ఇండియా ఒకేసారి 2 మిసైల్స్ తయారు చేస్తూ ఉంది. వీటిలో ఒకటి ల్యాండ్ నుండి ప్రయోగించే మిసైల్. దీని రేంజ్ 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శత్రువు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే తరిమి చంపగలదు. రెండవ మిసైల్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. కానీ దాని ఉద్దేశం మరో రకంగా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. అదేంటంటే ఇండియా ఈ ప్రాజెక్ట్ని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా తయారు చేస్తూ ఉంది. ఎలాంటి విదేశీ కంపెనీ సహకారం లేకుండా మొదటిసారి ఇండియా స్వయంగా ఈ ప్రాజెక్ట్ని నిర్వహించింది. ఇది ఒక రకంగా మనకి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అందరి దృష్టి మన ప్రాజెక్టు మీదే ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అయితే ఇప్పుడిప్పుడే ఇటువంటి టెక్నాలజీలో మనం అడుగుపెడుతూ ఉన్నాం కాబట్టి ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే మన హైపర్సోనిక్ టెక్నాలజీ ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసో తెలియదో కానీ చైనా, రష్యా, అమెరికా వంటి దేశాలు ఎన్నో సంవత్సరాల నుండి ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. చైనా హైపర్సోనిక్ మిసైల్స్ ఎప్పుడో తయారు చేసింది అని ప్రకటించింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఇక రష్యా విషయానికి వస్తే రష్యా హైపర్సోనిక్ టెక్నాలజీ చాలా డేంజరస్గా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు రష్యా ఆ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించలేకపోయింది. ఇక టెక్నాలజీ పరంగా అమెరికా ఏ లెవెల్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పటికే అన్ని దేశాలను మించిన టెక్నాలజీతో అమెరికా దూసుకుపోతూ ఉంది. హైపర్సోనిక్ టెక్నాలజీలో కూడా అమెరికా ఇతర దేశాల కంటే ఎంతో ముందు వరుసలో ఉంది. అయితే ఇప్పటికీ కూడా అమెరికా పూర్తి స్థాయిలో ఒక మిసైల్ తయారు చేయలేదు అనే చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో ఇండియా ఎవరి దృష్టిలో పడకుండా ఎంతో సీక్రెట్గా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తూ హైపర్సోనిక్ మిసైల్స్ తయారు చేస్తూ ఉంది. విష్ణు మిసైల్ ఎంతో పవర్ఫుల్గా ఉండడమే కాకుండా దీనిని అడ్డుకోవడం శత్రువులకి సాధ్యం కాదు. హైపర్సోనిక్ మిసైల్స్ సౌండ్ వేవ్ స్పీడ్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా దూసుకుపోతుంది. అంటే దీనికి మ్యాక్స్ 5 స్పీడ్ ఉంటుంది. అంటే ఒక గంటలో ఇలాంటి మిసైల్స్ 6000 నుండి 7000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇవి అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల శత్రువుల రేడర్ సిస్టమ్కి కూడా ఇవి చిక్కవు. ఒకవేళ వీటిని ట్రాక్ చేసినా సరే వాటిని బ్లాస్ట్ చేయడం కుదరదు. అంతేకాకుండా ఈ హైపర్సోనిక్ మిసైల్స్ కేవలం ల్యాండ్ నుండి మాత్రమే కాదు, ఆకాశం నుండి, సముద్రంలో నుండి కూడా ప్రయోగించడం సాధ్యమవుతుంది. అంటే శత్రువుకి అష్టదిగ్బంధనం చేసి చెమటలు పట్టించడం ఇప్పుడు మన భారతదేశానికి చిటికెలో పని. అయితే ఇక్కడ మనకి ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే ఇప్పటికే మన వాళ్ళు బ్రహ్మోస్ 2 మీద వర్క్ చేస్తున్నారు కదా. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ విష్ణు డెవలప్ చేయడం వెనుక కారణం ఏంటి? విష్ణు ప్రాజెక్ట్ లాగే బ్రహ్మోస్ 2 కూడా ఒక హైపర్సోనిక్ మిసైల్.
అయితే దీనిని మన వాళ్ళు రష్యాతో కలిసి నిర్మించారు. విష్ణు ప్రాజెక్టు మాత్రం పూర్తిగా మన ఇండియన్ టెక్నాలజీ ఉపయోగించి కంప్లీట్ చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా బ్రహ్మోస్ ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టడం లేదు. అందువల్లనే బ్రహ్మోస్ ప్రాజెక్ట్ డిలే అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ ఉన్నా సరే మన ఇండియా తగ్గేదేలే అన్నట్టు ప్రాజెక్టు విష్ణుని సీక్రెట్గా డెవలప్ చేస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ మిసైల్ బ్రహ్మోస్ 2 కంటే కూడా ఎంతో డేంజరస్గా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇండియన్ గవర్నమెంట్ దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఎక్కడ షేర్ చేసుకోలేదు. ఈ ప్రాజెక్ట్ కేవలం మనకి ఒక డిఫెన్స్ పెంచడానికి ఉన్న ఆయుధం మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా సెక్యూరిటీ పరంగా మన దేశం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నదో ప్రపంచానికి చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం. మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అని మన శత్రు దేశాలకు ఇండియా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. ఒకవేళ మనకు విరుద్ధంగా ఏదైనా కుట్రలు చేసినట్లయితే వాళ్లకు ఎలా సమాధానం చెప్పబోతుంది అని మన ఇండియా క్లియర్ పిక్చర్ చూపించింది. దీంతో పాటుగా యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో కూడా పాకిస్తాన్కి గడ్డి పెట్టింది ఇండియా. పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ శుక్రవారం రోజు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. ఆర్టికల్ 370 రద్దు చేసే విషయం మీద ఢిల్లీ మరోసారి ఆలోచించాలి అని ఆయన అన్నారు. కానీ మన ఇండియా మాత్రం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి గట్టి జవాబే ఇచ్చింది. ఇప్పటి ఇండియా ఒకప్పటి ఇండియా కాదు అనే విషయం పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇండియా టెక్నాలజీ పరంగా కూడా ఎంతో డెవలప్ అవుతూ ఉంది. మన టెక్నాలజీని అందుకోవడం పాకిస్తాన్కి ఈ జన్మలో సాధ్యం కాదు. కానీ మీకు మాత్రం అర్థమైంది కదా, గ్లోబల్ లెవెల్లో మన ఇండియా పవర్ఫుల్ నేషన్గా ఎదిగింది. చైనా, రష్యా వంటి దేశాలు కూడా మన ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి అని చూస్తూ ఉన్నాయి. మరి ఈ విష్ణు ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీకు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.